హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ క్రిస్పీ బెండకాయల ఫ్రై అయితే చూపిస్తాను. ఇవి అట్లా స్టిక్కీగా అతుక్కోకుండా ఉండాలంటే కూడా టిప్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ప్రాసెస్లో మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాము. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేయండి. బెండకాయలు, కారము, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఆయిల్ అయితే వేడైందండి. బెండకాయలు అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గమనించండి ఫ్రెండ్స్, నేను జీలకర్ర ఆవాలు అవేం వేయట్లేదు, డైరెక్ట్గా బెండకాయలే వేస్తున్నాను. చూడండి, రోజు ఒకటే టేస్ట్, ఎప్పుడు ఒకటేలాగా ఇట్లా తింటాం ఫ్రెండ్స్. కొద్దిగా టేస్ట్ మారిస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. సో చేసినప్పుడల్లా మనం డిఫరెంట్ టేస్ట్లు అనేవి చేసుకుంటే బాగుంటుంది. బెండకాయలు చూడండి, నేను కట్ చేసిన మెథడ్లో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కదానికి కూడా ఒకటి అతుక్కోవట్లేదు, విడివిడిగా ఉంది. నేను బట్టతో కూడా తుడవలేదు, గాలికి కూడా ఆరబెట్టలేదు. సో ముందు ఈ ఫ్రై అయిపోయేలోపు నేను ఆ టిప్ అయితే షేర్ చేస్తాను. అందుకే వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి బెండకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేగకముందే పచ్చిగా ఉన్నా కానీ ఎట్లా విడివిడిగా ఉన్నాయి చూడండి. చాలామంది కోస్తారు, కోసే పద్ధతి కూడా ఉంటుంది. నేనైతే చెప్తాను, బెండకాయలకు ఎంత మంచి పేరు ఉంది కదా ఫ్రెండ్స్. లేడీస్ ఫింగర్ అంటే లేడీస్ ఫింగర్ అంత నాజూకైనవి అనమాట. చూడండి, కానీ చాలా లాభాలు బెండకాయతో. జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు. స్టూడెంట్స్కి మాత్రం ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్, దొండకాయ పెట్టద్దు. దొండకాయ పెడితే అది జ్ఞాపక శక్తి అనేది మందగిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు పిల్లలు లేజీగా మందంగా ఉంటారనమాట. బెండకాయలు పెడితే మాత్రము చాలా చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా రెట్టింపు అవుతుందని అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే ఇట్లా విడివిడిగా ఉన్నాయి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా వేగాలి, మనకి క్రిస్పీగా కావాలన్నమాట. సో నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత సాల్ట్ మాత్రము ఫస్ట్ వేయద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్లో వాటర్ ఉంటాయి కదా, మొత్తం స్టిక్కీగా అతుకపోయి ఇంకా ఫ్రై పోయి కూర కాదు, ఫ్రై కాదు, ఎట్టు కాకుండా అయిపోతుంది. సో ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దు, ఇంకా వేగాలి పసుపు వేసినాక కూడా. తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత కారం యాడ్ చేయాలి. కారం వేసినాక ఇక బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా వేయాలి. ఆయిల్ వేస్తేనే మంచిగా మనకి ఫ్రై లాగా ఇట్లా పొడిగా అవుతుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్ అని మాత్రం చెప్పాను ఫ్రెండ్స్, ఎందుకు వాళ్ళకే వస్తాయి వంటలు, మనకు రావా. నేను ఎప్పుడు చెప్పాను, మన స్టైల్ మనకు ఉంటుంది కదా, మనకు కూడా టాలెంట్ ఉంటుంది. ప్రతిదీ మనం రెస్టారెంట్ స్టైల్ అని ఎందుకు చెప్పుకోవాలి, మనకు వచ్చిన మెథడ్లో మనం చేసుకొని ఆనందించాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇదిగోండి అయిపోవచ్చింది, ఇంకా ఎండింగ్కి వచ్చింది. సో ఇట్లా టెక్స్చర్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే ఒక 4 ఎల్లిపాయలు, మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే దీనికి 4 ఎల్లిపాయలు ఇట్లా కచ్చపక్కగా దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయ చాలా మంచిది, గుండె వ్యాధులను నివారిస్తుంది ఫ్రెండ్స్. మనము ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకొని అన్నం దమ్ముకే ఇస్తాం కదా గంజొంపి, అప్పుడు దానిపైన పెట్టితే కొంచెం ఇట్లా మగ్గినట్టు అవుతాయి అన్నమాట. అట్లా తింటే చాలా మంచిది, హార్ట్ అటాక్లు అవి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. బాలింతలకు కూడా మంచి పాలు పడతాయి అన్నమాట, ఇట్లా ఎల్లిపాయలు పెట్టండి. సో మన బెండకాయ అయితే వాసన వస్తుంది మంచిగా, గార్లిక్ వేయగానే ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వాతం కూడా కొట్టేస్తాయి ఫ్రెండ్స్, చాలా మంచిది. మనకు అన్నిట్లో ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది, కూరగాయలలో కానీ ఇంగ్రీడియంట్స్లో కానీ. వాడే విధానంగా వాడుకుంటే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం వ్యాధులకు దూరం ఉండొచ్చు, మన బాడీ కూడా సేఫ్గా ఉంటుంది. ఏ వ్యాధి రాకుంటే మన బాడీ సేఫే కదా ఫ్రెండ్స్. ఇంకోండి రెడీ అయిన ఇది ఫ్రై అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయితే అయిపోలే ఫ్రెండ్స్, ఇంకొకటి ఉంది లాస్ట్గా. ఫ్రై చూడండి మీరు, ఇదిగోండి
దేని దానికే విడివిడిగా ఉంది, ఒక్కటి కూడా అతుక్కోలేదు. సో మీరు కూడా ఇలా రావాలంటే నేను మీకు ఇంకో టిప్ చెప్తాను లాస్ట్లో. ఇంకా ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ అయిపోయేలోపు మీకు అయితే ఆ టిప్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. చూడండి తాలింపు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇక నువ్వు వస్తా నేను నడువు అంటది బెండకాయ ఫ్రై అనేది సూపర్ ఉంటుంది. లుక్ పరంగా కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా అయితే రెడీ చేసి పెట్టండి, వాళ్ళు కూడా వహవా వహవా అంటారు అనమాట. ఓకేనా, బాయ్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.